బొద్దింకల జనతా పార్టీ. ఇది వినడానికి చాలా వ్యంగ్యంగాను, మరియు ఆశ్చర్యకరంగాను ఉన్నప్పటికీ, ఇది ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి పద్ధతిలోనే ప్రజలు దీన్ని ఆదరిస్తున్నారు. యువత కూడా ఆదరిస్తున్నట్లుగా కనబడుచున్నది. జనరేషన్ జెడ్‌గా అది కూడా దీన్ని భావించవలసి వస్తుంది. ఎందుకనంటే, ఇది 4, 5 రోజుల్లోనే ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ అయినటువంటి బీజేపీ యొక్క రికార్డునే ఇది బ్రద్దలు కొట్టింది. ఇన్‌స్టాగ్రామ్ యొక్క అఫీషియల్ బీజేపీ ఫాలోవర్స్ కంటే కూడా ఇది ఎక్కువ సభ్యత్వాన్ని కలిగి ఉంది. ఫాలోవర్స్‌ను కూడా సంపాదించుకుంది అంటే, ఇది స్టార్ట్ అయింది మే 16వ తేదీ నుండి. ఇవాళ 21. 10 మిలియన్‌లకు పైగా దీంట్లో ఫాలోవర్స్ చేరిపోయినారు. ఏం ఆశిస్తున్నారు వీళ్ళు? వీళ్ళు ఆశించేది ఏమిటి అంటే, బొద్దింకలు, పరాన్నభుక్కులు, పారాసైట్స్, కాక్రోచెస్ అని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆయనే ఒక కేసులో విచారిస్తున్నటువంటి సందర్భంగా ఈ వ్యాఖ్యానాలు భారతదేశంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు వాళ్ళను ఉద్దేశించి మాట్లాడినటువంటి ఈ యొక్క వ్యంగ్యము మరియు వ్యతిరేకత భావనలనే సీరియస్‌గా తీసుకున్నటువంటి ఒక డిజిటల్ క్రియేటర్ ఆ రోజే ఈ యొక్క పార్టీని ప్రకటించారు. అట్లాగే వెబ్‌సైట్‌లో కూడా ప్రకటించారు. ఆయన పేరు అభిజిత్ దీప్‌కే. అభిజిత్ దీప్‌కే ఈయన తన పార్టీ నినాదం ఏమంటున్నాడు? సెక్యులర్ సోషలిస్ట్ డెమోక్రటిక్ లేజీ, అనగా సోమరిపోతుల పార్టీయే సీజేఐ పేర్కొన్నట్లుగానే ఇది నిరుద్యోగుల పార్టీయే, పరాన్న భుక్కుల పార్టీయే, కాక్రోచెస్ పార్టీయే అని అంటున్నాడు. కానీ వ్యంగ్యంగా కూడా దీన్ని ఖండిస్తున్నాడు. ఒక రకంగా డిజిటల్ నిరసన, సుప్రీంకోర్టు యొక్క వ్యాఖ్యానాలకు నిరసనగా. ఈ యొక్క వ్యాఖ్యానాలను చూసిన తర్వాత సుప్రీంకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ఆయన తమ యొక్క చేసినటువంటి కామెంట్స్‌ను సరిజేసుకొని, నేను వాళ్ళని అనలేదు, ఫేక్ డిగ్రీస్, లా డిగ్రీస్ పొందినటువంటి వాళ్ళ గురించి చెప్పడం జరిగింది అనే వివరణ ఇచ్చుకునే అంతటి స్థాయికి ఈ యొక్క బొద్దింకల జనతా పార్టీ ఎదిగింది. ఇంకొక అంశం కూడా ఉంది. ఒక విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. సీరియస్‌గా కనబడే వాళ్ళు జోకర్స్‌గా మారిపోతారు. రాజకీయాలలో మారిపోయిన వాళ్ళని చూసినాము. కానీ జోకర్లుగా కనబడినటువంటి కామెడియన్స్‌గా ఉన్నటువంటి వాళ్ళు సీరియస్ రాజకీయాలలో అవతారం ఎత్తినటువంటి ఈ యొక్క చరిత్రను ఇవాళ గుర్తు చేసుకోవాలనుకుంటే జెలెన్స్కీ పేరే వస్తున్నది. రాజకీయంగా రాకముందే జెలెన్స్కీ ఇప్పుడు రష్యాతో తలబడి 4 సంవత్సరాలు దాటినా కూడా రష్యా ఓడిపోవడానికి కానీ, ఆ యుద్ధం నుండి విరమణ చేయడానికి కానీ చేయలేదు. కాబట్టి ఈ బొద్దింకల పార్టీ ఇది బీజేపీ పార్టీకి మరియు ప్రధానంగా ఉన్నటువంటి యొక్క సిస్టమ్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్నది.